ఇది జస్ట్ ఒక 20 అవర్స్ మాత్రమేనండి. అంటే ఇదేదో పెద్ద జేఈ ఫౌండేషన్ ఇచ్చేస్తాం, లేకపోతే మీరు ఏదో ర్యాంకులు కొట్టేస్తారు అని కాదండి. ఎందుకంటే మీరు అన్నారు సార్ పెద్ద పెద్ద క్లాసులు పెట్టాలి కదా సార్, మీరేంటి సార్ అసలు మీరేందుకు ఇంత చిన్న చిన్న క్లాసులు పెడుతున్నారు మీరు? అసలు మీరు అలా జేఈ అడ్వాన్స్డ్ లేకపోతే మెయిన్స్ ఇలాంటి ఏదైనా చెప్పిస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుందంటే, ఒక బాబు అవి ఉపయోగకరంగా ఉన్న స్టూడెంట్స్ 1% ఉంటారు. అసలు భయంకరమైన పరిస్థితి మా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు, లో బడ్జెట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే రిమోట్ ఏరియాలో ఉన్న పిల్లలు, చాలా మంది పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మినిమం అండర్స్టాండింగ్ ఆఫ్ డివిజన్స్, మల్టిప్లేషన్స్ కూడా ఎవరికి రావట్లా. ఈ విషయం ఎవరికి అర్థం కావట్లేదు, చెప్పినా నమ్మట్లేదు. ఇప్పుడు అదే కదండి రీసెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల పరిస్థితి అదే. సో ప్రాబబ్లీ ఈ పర్టికులర్ ఉద్దేశం ఏంటంటే లోగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువ అందించినట్లయితే ఆ 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతిలో కొంచెం అండర్స్టాండింగ్ 20 గంటల్లో మిరాకిల్స్ ఏమి మీరేమి ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లీస్ట్ ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవడం ఏంటి, ఎలా థింక్ చేయాలన్నా చెప్తారండి ఇక్కడ. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది సెకండరీ అండి. అలా థింకింగ్ ప్రాసెస్ మీకు కావాలి. ఎట్లా ప్రాబ్లమ్ని థింక్ చేయాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎటువైపు ఆలోచనని మనం మళ్లించాలి, ఆ ప్రాసెస్ చూసారు. ఆ ప్రాసెస్ని పరిచయం చేస్తారు. తర్వాత మీరు ఫుల్ టైం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇయర్ వైజ్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాం మేము. ఇది ఓన్లీ సమ్మర్కి సంబంధించినటువంటి 20 గంటలు మాత్రమే. 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మ్యాథమెటిక్స్ మాత్రమే. చాప్టర్లు అన్ని క్లాసులకి సమానమే, చెప్పి డెప్త్ వేరు ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటే, అర్థం కాదు మళ్ళీ వినండి దయచేసి. పేరెంట్స్ కొంతమందికి అర్థం కాదు అది. అలా కాకుండా 9వ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 8 నుంచి 9కి వస్తున్నారో, లేకపోతే 9వ తరగతి చదివి పాస్ అయ్యి ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి జేఈకి సంబంధించినటువంటి ఇది పెద్ద ఫౌండేషన్ అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్పలేక అబద్ధాలు చెప్పేసి పెద్ద మోసం చేయం. కానీ నేను అలాంటి పర్సన్ కాదు కదా. బట్ డెఫినెట్గా ఇవి 40 గంటల పాటు మీరు ఓపికగా వినాలండి. ఎందుకంటే 40 గంటలు ఎందుకు చెప్పానంటేనంటే, లాస్ట్ టైం కూడా ఈ యొక్క మా ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. చక్కగా పిల్లలు బాగా రిసీవ్ చేసుకున్నారు. 40 గంటలు అంటే మీరు దానికి కనీసం 4 నుంచి 5 రెట్లు ఒక 200 అవర్స్ 150 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలండి. జస్ట్ మీకు ఏం చెప్తారంటే అన్ని చాప్టర్స్ కవర్ అవ్వండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా బేసిక్ చాప్టర్స్ అండి. ఆ చాప్టర్స్ చెప్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పాను మాస్టర్కి. సరే మాస్టర్ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి చెప్తానని చెప్పారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానివ్వండి, లేకపోతే లీనియర్ ఈక్వేషన్స్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ చాలా ఇంపార్టెంట్ రేపు ఇంజనీరింగ్ వెళ్ళినా కూడా. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండి, ఇది థింకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుందండి వీటికి చాప్టర్స్. ఇట్స్ జస్ట్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. కాంబినేటరీస్ కానీ, పర్మిటేషన్స్ కానీ, కాంబినేషన్స్ కానీ, లేకపోతే బైనామిల్ థియరమ్ కానివ్వండి, లేకపోతే సీక్వెన్స్ అండ్ సిరీస్ కానీ, లేకపోతే ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్స్ కానివ్వండి, లేకపోతే అనలిటిక్స్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ కానివ్వండి. ఓవరాల్గా ఒక 8 నుంచి 9 రకాల చాప్టర్స్ని ఐడెంటిఫై చేసి జస్ట్ బేసిక్స్ని నార్మల్గా చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో